ఈరోజు మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు అటెండ్ అవుతున్న రోజా గారిని అరెస్ట్ చేయడం, అది ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా దాచిపెట్టడం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక మహిళా ప్రజాప్రతినిధికే ఈ స్వేచ్ఛ లేకుండా పార్లమెంటేరియన్ సదస్సుకి ఆహ్వానించి ఈ విధంగా నిర్బంధించడం చాలా దారుణం. వీళ్ళు ఎన్ని తప్పులు చేసి ఉండకపోతే ఈ విధంగా ఆవిడ వస్తే ఏం మాట్లాడతారా, వీళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తారని భయపడి అరెస్ట్ చేశారు. కాబట్టి ఎంతగా భయపడుతున్నారంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం చాలాసార్లు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేం, రోజా గారు అయితేనేం, మహిళలందరం కూడా చాలాసార్లు చెప్పాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మహిళలంటే చాలా చులకన భావం ఉంది, అతను మహిళలను గౌరవించరు, అతని ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అని. అది మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రోజా గారిని అన్యాయంగా నిర్బంధించడం ద్వారా నిరూపించడం జరిగింది. వెంటనే రోజా గారిని విడుదల చేయాలి. అసలు ఆవిడ ఎక్కడున్నారు, ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పకపోతే ఆవిడ ఒక మహిళా ప్రజాప్రతినిధి, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి, ఆవిడ ఆచూకీ కూడా తెలియజేయకపోవడం చాలా దారుణం. ఆవిడ ఎక్కడున్నారో ప్రజలందరికీ వెంటనే బులెటిన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కోడెల శివప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ మహిళా సాధికార సదస్సును నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో కోడలకే రక్షణ కల్పించకుండా వేధించే వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు తమకు న్యాయం చేయండి అని రోడ్డెక్కితే వాళ్ళకి రక్షణ కల్పించలేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల మహిళా సాధికార సదస్సు, మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వర్తిస్తారని మేము ప్రశ్నిస్తున్నాము. మా రోజా గారు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ బాధితుల తరపున పోరాడి వాళ్ళ తరపున అసెంబ్లీలో ప్రశ్నించారని అన్యాయంగా ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆ రోజు 1 సంవత్సరం పాటు ప్రశ్నించారని ఒకే ఒక కారణంతో ఆ రోజు అరెస్ట్ చేశారు. ఈ రోజు మళ్ళీ పార్లమెంటేరియన్ సదస్సులో మహిళల హక్కుల కోసం ఏర్పాటు చేశారు మహిళా పార్లమెంటేరియన్ సదస్సు. అలాంటి మహిళల హక్కుల కోసం మేము ప్రశ్నిస్తారని భయపడి దారుణంగా ఆమెని అరెస్ట్ చేసి ఎక్కడున్నారో కూడా చెప్పకుండా తీసుకువెళ్ళిపోవడం, ఇది ప్రజాస్వామ్యంలో మహిళా లోకానికే ఒక చీకటి రోజు అని మేము భావిస్తున్నాము. తక్షణమే రోజా గారిని విడుదల చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు ఆవిడికి క్షమాపణ చెప్పి మా రోజా గారు ఎక్కడున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించే నైతిక హక్కు టీడీపీ పార్టీకి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే మహిళలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ, అవమానాలకు గురి చేస్తూ, హింసలకు గురి చేస్తూ, అన్యాయానికి గురి చేస్తూ ఈరోజు సాక్షాత్తు ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అలాగే నగరికి చెందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి రోజా గారికి ఒక ప్రోటోకాల్ పోస్ట్లో ఉన్న రోజా గారి విషయంలో మరి అటు స్పీకర్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అవలంబిస్తున్నటువంటి తీరు యావత్తు మహిళా లోకం కూడా ఈరోజు మరి అసహించుకునే పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచన చేస్తున్నారు. ఏదైతే ఇన్విటేషన్ పంపించి వచ్చిన మనిషిని లోపలికి రానివ్వకుండా అవమానించి ఈరోజు ఆవిడ ఎక్కడుందో తెలియక నిర్బంధించి ఏదో ఒక నక్సలైట్నో ఒక సంఘ విద్రోహ శక్తినో బంధించిన విధంగా ఈరోజు ఆవిడని తీసుకువెళ్ళిపోవడానికి వెళ్ళిపోయే కారణాలు ఏమున్నాయి అంటే, మీరు చేస్తున్నటువంటి లొసుగులు, మీరు ఏదైతే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహిస్తూ మరి ఎవరికి వాళ్ళని రూరల్ ఏరియాస్ నుంచి మహిళలను తరలిస్తూ వారి అనేక ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ని వాళ్ళ అకామిడేషన్ వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళ తిండి వాళ్ళే తినాలి. అలాగే మీరు గత వారం రోజుల నుంచి స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి 12,000 మంది మహిళలతో మేము సదస్సు నిర్వహిస్తున్నామని చెప్తూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 12,000 మందిలో మహా అయితే ఒక 100 మంది బయట వాళ్ళు ఉంటారేమో, కానీ మిగిలిన వాళ్ళందరినీ కూడా లోకల్ వాళ్ళని డంప్ చేసి మీ సదస్సును విజయవంతం చేసుకుని చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము బాగా నిర్వహించామని తెలియచేసి మరి వాళ్ళు ఇస్తానన్నటువంటి 13,000 కోట్ల రూపాయలు దండుకోవడానికి చేసే కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని వెలిగెత్తి దీంట్లో ఉన్నటువంటి లొసుగుల్ని ఏదైతే రోజా గారు బయటికి తీస్తారో అన్న ఉద్దేశంతో ఈరోజు రోజా గారిని మీరు అక్రమంగా నిర్బంధించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతూనే ఉంది. మొదటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజా గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తుంది. ప్రతిసారి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని ఒక మహిళ ముందుకు వచ్చి ఎదిరిస్తుంటే ఓర్వలేని తనంతో మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా కోడెల శివప్రసాద్ గారు ఏదైతే మరి తనకు సంబంధించి తన కోడలికే న్యాయం చేయలేనటువంటి కోడెల శివప్రసాద్ గారు రాష్ట్ర మహిళలకు న్యాయం చేస్తారని మేము ఎలా అనుకుంటామండి?
కోడెల శివప్రసాద్ గారు ఏదైతే కార్లతో మరి వెహికల్స్ తో ఆడవాళ్ళని పోల్చి ఇంట్లో కూర్చోమని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి కోడల్ని, అలాగే వెంకయ్య నాయుడు గారి కూతుర్ని, అలాగే కేసీఆర్ గారి కూతుర్ని, అంటే ఒక ప్రజాప్రతినిధులు ఒక రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళ ఆడపిల్లలే మీకు మహిళలుగా కనిపిస్తున్నారా? మిగిలిన వాళ్ళు అసలు ఎవరు మీకు మహిళలుగా కనిపించట్లేదా? మహిళలను ఓ పక్కన అవమానపరుస్తూ డబ్బులు దండుకోవడం కోసం మీరు ఈరోజు మహిళా సాధికారత సదస్సు నిర్వహించడం చూస్తుంటే చాలా అసహించుకునే పరిస్థితి. ఏదైతే మీరు ఎలక్షన్స్కి ముందు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మహిళలను మోసగించిన తీరు మహిళలందరూ కూడా కన్నింటి పరిగెతం అవుతున్నారు. తప్పనిసరిగా రేపు ప్రజాక్షేత్రంలో మీరు దీనికి తగ్గ గుణపాఠం అనుభవిస్తారని తెలియజేస్తూ రోజా గారి ప్రాణానికి ఏమాత్రం హాని కలగకుండా రోజా గారిని సేఫ్టీగా మళ్ళీ అప్పచెప్పేంత వరకు మరి మేము మా ఉద్యమాన్ని ఆపమని తెలియజేస్తూ రోజా గారి ప్రాణానికి మీదే బాధ్యత అని తెలియజేస్తూ తప్పనిసరిగా రోజా గారిని వెంటనే పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం.